కోవిడ్ టైం సార్ అది. కోవిడ్ టైంలో నేను పర్సనల్గా టెన్షన్ పడ్డాను సార్ యాక్చువల్లీ. అప్పుడే కొత్తగా మ్యారేజ్ అయి ఉంది. ఆల్ ఆఫ్ సడన్గా షట్ డౌన్ అయిపోయింది అంతా. పని లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏంటి అని క్వశ్చన్ మార్క్. అంటే సినిమా పాట నమ్ముకుంటే ఏంటి, బట్ మీరు అన్నట్టు ఆ లో నుండి ఒక చిన్న దీపంలాగా ఒక చిన్న హోప్ వెలిగింది సార్. నాకేముండే అంటే సార్, ఈ ఫేజ్ దాటితే కనుక లైఫ్లో మనం ఏదైనా చేయగలుగుతాం. కోర్స్ పాటలు సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, కానీ ప్రపంచం అంతా ఫేస్ చేసి నేను ఒక్కనే కాదు, నేను ఒక్కనే ఫేస్ చేస్తే నాకు సపోర్ట్గా ఇంకొక నలుగురు ఉండేవాళ్ళేమో అడుగుదామంటే, సాయం కానీ లేకపోతే ఏదన్నా హ్యాండ్ లోన్ కానీ తీసుకుందామంటే ప్రపంచం అంతా అట్లాంటి పొజిషన్లోనే ఉంది. బట్ మన సినిమా పరిస్థితి వచ్చారు, సినారియో వేరు సార్. అప్పటికి ఏమన్నా సాయం అడుగుదామన్నా అందరూ అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నాకు నమ్మకం ఏంటంటే ఈ సిచ్యువేషన్ దాటితే కనుక లైఫ్ని మనం ఖచ్చితంగా ఇంకెంత పెద్ద సవాల్ వచ్చినా స్వీకరిస్తామనే స్ట్రెంగ్త్ను పోగేసిన టైం సార్ అది. చాలా లోయెస్ట్ నుండి ఓ సాచురేటెడ్ పొజిషన్కి వచ్చి ఇక లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం అనేది ఆ ప్రాసెస్ అయితే, అది ఆ లర్నింగ్ అయితే గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ అది. ఓకే. లో నుండే అదే సార్, అదే కింద పడ్డవాడికే ఆకాశం దొరుకుతుందంట, లోతుకు పోయిన వాడికి, నేల మీద ఉన్నవాడికి దొరకకపోవచ్చు, కానీ కొత్తిన బంతిలాగా అలా పోయినవాడు పైకి వస్తాడు సార్. చాలాసార్లు ప్రూవ్ అయింది, ఇక ముందు కూడా అదే ప్రూవ్ అవుతుంది సార్. ఆబ్వియస్లీ. ఎస్.